అటు పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్యే ఇల్లు ఫ్యాక్టరీలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడడం కలకలం రేపుతోంది. మొత్తం 11 కోట్లకు పైగా నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి టీఎంసీ ఎమ్మెల్యే జాకిర్ హుస్సేన్ నివాసం కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. బుధవారం ఉదయం నుంచి ఈరోజు తెల్లవారుజాము 3:30 వరకు కోల్కతా, ముర్షిదాబాద్లోని దాదాపు 20కు పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. జాకీర్ ఇల్లు, ఆయన బీడీ ఫ్యాక్టరీ, నూనె మిల్లు, రైస్ మిల్లుల్లో జరిపిన సోదాల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలను ఐటీ అధికారులు గుర్తించారు. వీటి విలువ 11 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు. ఇక ముర్షిదాబాద్లోని మరో 2 బీడీ తయారీ యూనిట్లలోనూ 5.5 కోట్ల నగదును గుర్తించారు. అయితే ఈ యూనిట్లు ఎవరివన్నది అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం లెక్కల్లో చూపించిన ఆదాయమా లేదా అన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడులపై జాకీర్ స్పందించారు. ఆ డబ్బుకు తన వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని తెలిపారు. తన ఫ్యాక్టరీలు, మిల్లుల్లో 7,000 మంది కూలీలు పనిచేస్తున్నారని, వారికి జీతం ఇచ్చేందుకే ఈ నగదును ఉంచినట్టు తెలిపారు. కాగా ఈ వ్యవహారం నేపథ్యంలో టీఎంసీపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దీంతో రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం స్పందిస్తూ ఆ డబ్బు లెక్కల్లో చూపించిందా లేదా అన్నది ఆలోచించాలి. దీనిపై మేము మాట్లాడదలుచుకోలేదు. అయితే జాకీర్ సంపన్న వ్యాపారవేత్త, ఆయన కింద చాలామంది ఉద్యోగం చేస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని అన్నారు. ఇక గత ఏడాది టీఎంసీ నేత పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన నివాసాల్లో పెద్ద ఎత్తున నోట్ల గుట్టలు బయటపడిన ఘటన బెంగాల్ రాజకీయాల్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలుమార్లు అక్కడ టీఎంసీ నేతల ఇళ్లలో అధికారులు సోదాలు జరిపి కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ దాడులను టీఎంసీ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించింది.